సో మొత్తం మీద తీసుకున్నామంటే ఎకరం 177 కోట్లు రాయదుర్గంలో. ఎగ్జాక్ట్లీ మనకి ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ అనుకుంటా. 2 years అవుతుందా? 2 years అవుతుంది. నియోపోలిస్ లో ఎకరం 100 కోట్లు దేశం మొత్తం హైదరాబాద్ వైపు చేసింది. కానీ ఈ 177 కోట్లు పలికినప్పుడు మాత్రం పెద్దగా అది లైవ్ లైన్ లోకి రాలేదు. అంటే మీకు అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది. 100 కోట్లు అనగా అందరూ ఆశ్చర్యపోయి చూశారు. 177 కోట్లైనా అనే దగ్గర ఆగిపోయారు. సార్ 100 కోట్ల ఫిగర్ అప్పుడు 100 కోట్ల కంటే ముందు పెద్ద ఫిగర్ ఎక్కడ కూడా మనకు ఆక్షన్లో వెళ్ళలేదు. 100 కోట్లు వెళ్ళింది. జనాలకి ఏమర్థమైందంటే 100 కాదు 150 కూడా వెళ్తుంది, 150 కాదు 200 కూడా వెళ్తుంది, ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. కానీ దాన్ని మన హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ వాల్యూ అని అనుకోవచ్చు కదా. అయితే పలుకుతుందంటే మేజర్గా ఈ ప్రైజింగ్ ఉంది కాబట్టే కదా. మేజర్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 100 కోట్ల ఫిగర్ని పబ్లిసిటీ చేసుకునడంలో గత ప్రభుత్వం సక్సెస్ అయింది. 177 కోట్ల రూపాయల ఆక్షన్ని ఈ ప్రభుత్వం అంత ముందుకు తీసుకెళ్ళలేకపోయిందేమని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మనకు ప్రచారాన్ని బట్టే మన కార్యం అనేది ముందుకెళ్తుంది. సో ఇక్కడ మనం చిన్నప్పుడు మనము కూకట్పల్లి పరిధిలో ఒక సినిమాలు ఇందులో ఉంటుంది సార్. ఎక్కడ కూకట్పల్లికి గజం ఎంత అంటే 10,000 అని అంటే ఎక్కడ కూకట్పల్లి, ఎక్కడ అమీర్పేట, ఏడ 10,000, ఇది 10,000 పెరిగితే అని ఏదో చిన్న డైలాగ్ ఉంటుంది. ఇలా కూకట్పల్లిలో గజం వచ్చేసి ఈ మధ్య కాలంలో 1,50,000 నుంచి 2 లక్షలు కూడా పోతుంది. సో ఇక్కడ కూడా రాయదుర్గంలో కూడా 177 కోట్లు ఇంతటితో ఆగదు సార్. చూడండి మీరు మళ్ళీ ఒక సంవత్సరంన్నర 200 కోట్లకు పోయే ప్రాపర్టీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఇలా 177 కోట్ల రూపాయలు పెట్టి ఒక కంపెనీ ఎంఎస్ఎన్ అనే కంపెనీ రియాలిటీ కంపెనీ తీసుకుందంటే ఎంత డిమాండ్ ఉంటే వాళ్ళు 177 కోట్ల రూపాయలు గజం ఎకరం పెట్టి తీసుకోవాలి. సో మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయిందా లేచిందా అనేది మనకు ప్రజలకు తెలవాలి. సో నెగిటివ్గా చూసేవాళ్ళు నెగిటివ్గా నిత్యం చూస్తూనే ఉంటారు. వాళ్ళ నెగిటివ్గా ప్రచారం చేస్తారు. ఎకరం వచ్చేసి 177 కోట్లు పెట్టి వాళ్ళు కొన్నారంటే రేపు అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎంత ఉంటుంది? అమ్మే ప్రైస్ సార్ ప్రైస్ అంటే వాళ్ళకున్న కమర్షియల్ ప్రాపర్టీ. మనకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఏ కంపెనీ అయినా సరే ఈ బడ్జెట్లో మనం ఈ ప్రాపర్టీకి వెళ్తాము అనుకుంటే ఆ బడ్జెట్ మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామా లేదనేది ఫస్ట్ థింక్ చేస్తుంది. ఆ సోర్స్ మనకు ఉన్నది అనుకున్నప్పుడే ఆ బడ్జెట్కి వెళ్తుంది. ఇవాళ ఎంఎస్ఎన్ అనే రియాలిటీ కంపెనీ 177 కోట్ల రూపాయలకి వెళ్ళిందంటే తనకు సోర్స్ లేక కాదు. తను ఆ ప్రైస్ సపోజ్ 177 కోట్ల రూపాయల దానికి రిటర్న్స్ తీసుకోవాలి అనుకుంటే మీకు డెవలప్మెంట్స్ చేసి మంచి మంచి హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఇచ్చేసి అది దాంట్లో ఆఫీస్ స్పేస్కి యూజ్ చేస్తారా లేకపోతే రెసిడెన్షియల్ స్పేస్కి యూజ్ చేస్తారా అనేది అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనకు జనరల్ తెలిసేది ఏంటంటే ఆఫీస్ స్పేస్కి సంబంధించి ఆఫీస్ స్పేస్కు అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసుకుంటున్నారు అంటే రాబోయే కంపెనీస్ కూడా అంతే ఉన్నాయని అనుకోవాలి. మన ఇక్కడ చాలా మనకి ఇది పాజిటివ్ ప్రైస్ సార్. 177 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ మన దగ్గరకు వస్తుందంటే కొన్ని వందల కంపెనీలు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి రాబోతున్నాయి. ఆ 100 కంపెనీలు వస్తున్నప్పుడు అంతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఒక కంపెనీకి 10 మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినా ఆ 10 మందిలో ఐదుగురికి ఒక శాలరీ 50,000 ఏవో శాలరీ ఉన్నది అనుకుంటే, సెక్యూరిటీ శాలరీ ఉన్నది అనుకుంటే 100% వాడు ఇన్వెస్ట్మెంట్ చేసి తీరుతారు వాళ్ళు. సో కాబట్టి దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి కానీ పొలిటికల్ సైడ్ థింక్ చేయొద్దు. ఇంకా మంచి మంచి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఇంటర్నల్ ఇన్సైడ్ సిటీ కానివ్వండి, అవుట్ సైడ్ సిటీ కానివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో బందర్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 12 lanes ఒకటి రాబోతుంది. సో దీనివల్ల మరింత దగ్గర అవబోతుంది. అటు అమరావతి కావచ్చు దాదాపు ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు సేవ్ అవబోతుంది. అండ్ మనకి ఇప్పుడు తెలంగాణలో పోర్ట్ లేదు, పోర్ట్ తీసుకొని వస్తామంటున్నారు, ఇది ఒక హబ్గా మారుస్తామంటున్నారు. అది ఎప్పటికి సాధ్యమయ్యే అవకాశం ఉంది? ఈ 12 lane రావటం వల్ల ఇక అటు సైడ్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? సార్ ఈ సహజంగా అందరూ అనుకుంటున్నారు 12 lane అనేది ఇది హైప్ చేస్తున్నారని. ఏపీ తెలంగాణ రీఆర్గనైజేస్ యాక్ట్లో 2014 యాక్ట్ దాంట్లో చట్టంలో ఏదైతే వీళ్ళు తీసుకొచ్చారో దాంట్లో 3A8 అనే ఒక పారా నెంబర్లో ఉంటుంది సార్. అది చాలామందికి తెలియదు. అది ఆ యాక్ట్ తీసి చదివితే మనకు తెలుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడి నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఈ రాజధాని నుంచి అని ఆ రాజధానికి ఒకటి హై స్పీడ్ కనెక్టివిటీకి సంబంధించిన ఒక రోడ్డు వేయాలనేది దాంట్లో ఉంది, ఆ చట్టంలో ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టంలో ఉంది. సో దానికి సంబంధించి గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఎక్కడి నుంచి మనం కనెక్షన్ తీసుకోవాలనేది వాళ్ళు ముందుకు వచ్చారు.
వాళ్ళ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సార్. వాళ్ళు కేంద్రంలో ఉన్నది బీజేపీ అయినా స్టేట్లో ఉన్నది కాంగ్రెస్ అయినా కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ని మెచ్చుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్మెంట్ మంచి డెవలప్మెంట్ తీసుకురాబోతారు. వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లే, ఒకరోజు వెనక ముందు అవుతుంది. దీంట్లో 12 లైన్ రోడ్డుని ఫస్ట్ విజయవాడ హైవే అనుకున్నారు. విజయవాడ హైవే ఆల్రెడీ ఉంది కదా, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాము అంటే 12 లైన్గా ఏం కాకుండా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాము. ఎక్స్టెండ్ చేసుకొని దీన్ని అమరావతికి ఎలాగో విజయవాడ వరకు ఉంది అక్కడి నుంచి చేసుకుందామని ఒకటి చూశారు. దాని తర్వాత వేరే ఎక్కడ మన ఈ సాగర్ హైవేని కూడా ప్లాన్ చేసి చూశారు. దీనికంటే బెటర్ దెన్గా ఇంకేమైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డిని మాత్రం అప్రిషియేట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారి విజన్ ప్లాన్ అనుకోవచ్చు మనం. సో రేవంత్ రెడ్డి గారు ఏంటనంటే నేను రావిర్యాల నుంచని ఓఆర్ఆర్ నుంచి త్రిబులార్కి ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచని త్రిబులార్ ఆమనగల్లు దగ్గర ఆకుతోటపల్లి పరిధిలో నేను త్రిబులార్కు కనెక్ట్ చేస్తున్నాను. సో దీన్ని ఫస్ట్ ఫేజ్ కింద మీర్ఖాన్పేట వరకు తీసుకొస్తున్నా, సెకండ్ ఫేజు అక్కడికి వేసుకుంటా. నేను భారత్ ఫీచర్ సిటీ అనేది ఒక డెవలప్మెంట్ చేస్తున్నాను. దానికి హైదరాబాద్ 4th సిటీ లేదా ఇంకొకటి ముచ్చర్ల 4th సిటీ ఇది కాదు, భారత్ ఫీచర్ సిటీ కింద పెట్టుకుంటాను. ఇక్కడి నుంచి మీరు 4 లైన్ వేసుకుంటే నాకు ఆల్రెడీ నేను ల్యాండ్ గత ప్రభుత్వం నా దగ్గర ల్యాండ్ ఉంది. సో దీంతో పాటు ఇంకా కొంత నేను ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడి నుంచి మీరు వేసుకోండి అని చెప్పేసి ప్రపోజల్ తీసుకెళ్లడం. దీనికి సంబంధించి 2 స్టేట్ గవర్నమెంట్లు అక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్స్ కూర్చొని డిస్కస్ చేయడం, దీన్ని మళ్ళీ తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్తో డిస్కస్ చేయడం. సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారి దగ్గరికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మెట్రోకి సంబంధించి త్రిబులార్కి సంబంధించి అండ్ ఈ 300 ఫీట్ రోడ్డుకి సంబంధించి అండ్ 12 లైన్ రోడ్డు వీటన్నిటి గురించి డిస్కషన్ చేసి 12 లైన్ రోడ్డును కూడా ఓకే చేయించుకున్న వ్యక్తి అనమాట. ఈ 12 లైన్ రోడ్డు ఫీచర్ సిటీలో మీర్ఖాన్పేట దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీర్ఖాన్పేటలో కొంతమందికి ఐడియా ఉందో లేదో మనకు మన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఉంటుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్లో స్టోన్ క్రషర్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ కొంచెం ముందు అంటే ఇప్పుడు గత ప్రభుత్వం వేసిన 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి అక్కడి నుంచి ఒక పెద్ద రింగ్ వేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఈ ఆచారం అంటే ఎగ్జాంపుల్ 1-2 విలేజ్లు చెప్పాలనుకుంటే అంటే మన దగ్గర ఉన్న ఒక లీస్ట్ యాజ్ పర్ లీస్ట్ చెప్తున్నాం. మీర్ఖాన్పేట ఇటు వస్తే నజ్దిక్ సింగారం, నందివనపర్తి, మొగుళ్ళవంపు, యాచారం, కొంత మేడిపల్లి, నక్కర్త, మల్కీజ్గూడ ఈ విలేజ్లకు సంబంధించి కొంతమంది అనుకుంటారు అక్కడ ఏడో విలేజ్ ఉంటే ఇక్కడ ఎట్లా కలుస్తుంది అంటే విలేజ్ ఎక్కడో ఉంటుంది. ఆ విలేజ్ బౌండరీ అంటే మనం తెలుగులో క్లియర్గా చెప్పాలంటే పొలిమేర అంటాం. ఆ పొలిమేర ఎంతవరకు ఉంటుందో దాన్ని కూడా దీని కిందనే కౌంట్ చేస్తాడు. జస్ట్ అంగుళం భూమి ఆ గ్రామ పంచాయతీ పరిధిలో వెళ్ళిపోతుందంటే ఆ గ్రామ పంచాయతీ పేరు చెప్పాల్సిందే. సో ఇలా సాగర్ హైవేలో యాచారం దగ్గర టచ్ చేసుకుంటూ అక్కడి నుంచి అని చండూరు ఇట్లా జాన్పాడు అక్కడి నుంచి అని అవతల కృష్ణానది దగ్గర అంటే కృష్ణా కెనాల్ వెళ్ళే దగ్గర అడవిదేవులపల్లి అని అలా అమరావతి నుంచి అని బందర్ ఎయిర్పోర్ట్కి వేస్తున్నాం. ఇది సార్ త్రిబులారు ఇటు వచ్చేస్తే 300 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఇవి ఫస్ట్ అయితే జరుగుతాయి. వాటి తర్వాత ఈ 12 లైన్ రోడ్డు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ఏదన్నా ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ముందుకు ఒక స్టెప్ ముందుకేస్తే బహుశా 12 లైన్ రోడ్డు కూడా కొంచెం ముందుకు రావచ్చు. అంటే మీరు ఒకసారి ఇన్వెస్టర్స్ వెయిట్ చేయొద్దు సార్. ఈ సిచ్యువేషన్ మంచి సిచ్యువేషన్ ఇది. మీకు త్రిబులారు ఫీచర్ సిటీ సైడ్ జనరల్గా మాట్లాడుకుంటే మనం బేసిక్గా ఇప్పుడున్న ఎంటైర్ హైదరాబాద్లో ఒక ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే ఫీచర్ సిటీ. అదే ఫీచర్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే త్రిబులార్ అడ్వాంటేజ్, 12 లైన్ అడ్వాంటేజ్, గత ప్రభుత్వం ఇచ్చిన 200 ఫీట్ రోడ్డు, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకురాబోతున్న 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు, అక్కడ రాబోతున్న కంపెనీస్ ఆల్రెడీ అక్కడ ఎఫ్సిడి ఆఫీస్ ఉండడం, సింగరేణి వాళ్ళకు ఒక 10 acres వాళ్ళ ఆఫీస్ కన్స్ట్రక్షన్ కోసం ఇస్తుండడం, ఇవన్నీ చూస్తే రానున్న ఒక 5 సంవత్సరాలల్లా మంచి డెవలప్మెంట్ వస్తుంది. అవి ఏమంటారు ఫౌండేషన్ స్టోన్ రాకముందుకే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పబ్లిక్ ఇంటెన్షన్ మొత్తం కూడా దాని మీదకి వెళ్తుంది. మనం ముందు ఇన్వెస్ట్ చేసి ఉన్నాం చేయబట్టి మనకు భవిష్యత్తులో అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పుడు మనం పెడదాం అనుకుంటే ఇప్పుడు నువ్వు 10,000 పెట్టుకొని కాస్త అప్పుడు 20,000 అవుతుంది, అది కూడా కొనలేవు. అప్పుడు త్రిబులార్ కాదు కదా, త్రిబులార్ అవతలకి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది సిచ్యువేషన్. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకోవడం మంచి టైం అనమాట. సో ఇఫ్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ మీ 9390487807. Thank you.